విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొండతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ వైభవానికి కృషి చేస్తాను. నూతన వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాజశేఖర్ వెల్లడి. జనసేనలో చేరిన పలువురు వ్యాపారవేత్తలు, వారి అనుచరులు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారికి అండగా పార్టీ ఉంటుందని భరోసానిచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. జీడీ మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి. ఆదివాసీ గిరిజన సంఘాలు, ఆంధ్రప్రదేశ్ జీడీ మామిడి రైతు సంఘ నాయకుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలోని వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో ఆయన లాంఛనంగా బాధ్యతలను చేపట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చేరుకున్న ఆయన ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డిల విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలోని రెక్టర్ ఆచార్య ఎన్ కిషోర్ బాబు, రిజిస్టర్ ఆచార్య ఈఎన్ ధనంజయ్, ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఏయూ కళాశాల ప్రిన్సిపాల్స్, డీన్లు, ఇతర అధికారులతో అకాడమిక్ సెనేట్ మందిరంలో సమావేశమయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ముఖ్యోద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ షుడ్ బి హోలిస్టిక్. అంటే ఒక విద్యార్థి మొనటానస్గా చదివి ఎగ్జామ్ పాస్ అయి ఉద్యోగ అవకాశాలకి వెతుక్కోవడం వేరు. అదే విద్యార్థి క్లాస్ రూమ్లో చదవడంతో పాటు క్లాస్ రూమ్ బయట ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని అకాడమిక్ కరిక్యులంలో భాగంగా చదువుకుని లైఫ్ స్కిల్స్ నేర్చుకుని బయటికి వెళ్ళడం వేరు. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమంటుందంటే ఒక విద్యార్థి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక నాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేదు అంటే, ప్రస్తుతం ఎన్ఈపి ఇంప్లిమెంట్ అయ్యే వరకు మనకు ఎలా ఉండింది, వాళ్ళకి కష్టమైన నష్టమైన 4 ఏళ్ళు అందులో కంటిన్యూ అవ్వాలి. సో దాని ద్వారా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొద్దిమంది బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఉంటారు, కొద్దిమంది బాగా పెర్ఫామ్ చేయని వాళ్ళు ఉంటారు. అదే ఫస్ట్ ఇయర్ తర్వాత నాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మినిమం క్రెడిట్స్తో ఇది చేశాక అతనికి ఇంట్రెస్ట్ ఉన్నది క్రెడిట్స్ తీసుకుని కూడా డిగ్రీ పూర్తి చేయొచ్చు. సో సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ఈపి కరికులం సపోర్ట్ ఎలా ఉందంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఎలక్ట్రానిక్స్లో చదివి ఆ సబ్జెక్ట్ ద్వారా గ్రాడ్యుయేట్ అవ్వచ్చు. స్టూడెంట్ జాయిన్ అయ్యాక ఒక 2 ఏళ్ళు చదివాక అనివార్య కారణాలు వేరే స్టూడెంట్కి ఆ సబ్జెక్టుపై ఆసక్తి లేకపోవచ్చు, వేరే ఇబ్బందులు రావచ్చు. సో విత్ దోస్ స్టూడెంట్ కెన్ టేక్ ఎన్ ఎగ్జిట్ ఆప్షన్, నాట్ బేస్డ్ ఆన్ ఇయర్స్, బేస్డ్ ఆన్ ద క్రెడిట్స్. సపోజ్ 4-year బీటెక్ 160 credits ఫర్ ఎగ్జాంపుల్, పెర్ ఇయర్ 40 credits. సో 2 yearsకి 80 credits కంప్లీట్ చేయాలి. సో ఇఫ్ సపోజ్ సంబడీ ఫినిషెస్ 80 credits and they want to take an exit, so the system will provide some basic degree. So different institutions as per the guidelines of NEP, they are coming up with the names like maybe 2 years diploma, 3 years BSc honors, then somebody finishes everything, then BTech. So this is one thing. Another thing is, suppose today you have seen all the youngsters who are in our education institutions, they are into various technology clubs. Meeku telusu, robo club, drones. So they are spending their blood and sweat day and night, they go to competitions, etc. But they are not credited, many of them, right? So they have a pressure, they have to prepare, go and appear for the curricular exams. Simultaneously they have to prepare, spend their night, and then they have to participate in these competitions.
సో NEP ఈస్ గివింగ్ ఎ ప్రావిజన్ ఇటువంటి టెక్ క్లబ్స్ సొసైటీస్ని అండర్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ద్వారా కరికులంలో భాగంగా తీసుకొస్తే దెన్ స్టూడెంట్స్ విల్ బి మోర్ ఎంతూజియాస్టిక్ అండ్ మచ్ మోర్ కెన్ బి డెలివర్డ్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక సంఘాలు, వామపక్ష నాయకులు కొత్త నిశ్చయంతో ఉన్నారని ఏఐటీయూసీ నాయకులు సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా తమ మద్దతును తెలియజేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా దీక్షా శిబిరంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీలు ప్రకటనకే పరిమితమయ్యాయి తప్ప వాస్తవ రూపంలో అందుబాటులోకి రాలేదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించి తక్షణమే కార్మికులకు జీతభత్య బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బలవంతపు పిఆర్తోని కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేయొద్దని కోరారు. మోడీ విధానాలు నశించాలి. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోడీ విధానాలు నశించాలి. విధానాలు నశించాలి. స్టీల్ ప్లాంట్ కాపాడండి. చేసుకోవాలి. ఓటుపై ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోడీ విధానాలు నశించాలి. ప్రభుత్వ రంగాన్ని నమ్మేస్తున్న మోడీ విధానాలు నశించాలి. డౌన్ డౌన్ మోడీ విధానాలను వ్యతిరేకించండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరం దాదాపు 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈరోజు లిటిల్ ఏంజల్స్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్షా శిబిరం కొనసాగుతుంది. గత 4 సంవత్సరాలుగా అనేక కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున మోడీ యొక్క విధానాలను వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మే హక్కు మోడీ ప్రభుత్వానికి లేదని మొత్తం విశాఖ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం విస్తరిస్తుంది. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ప్రారంభమైన ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఈరోజు స్టీల్ ప్లాంట్ రావడానికి ఆ ఉద్యమంలో 32 మంది ప్రాణాలు త్యాగం చేశారు. అనేక మంది రైతులు వేలాది ఎకరాల భూములు త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి సహకరించారు. అటువంటి అనేక త్యాగాలు, అనేక బలిదానాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తృణప్రాయంగా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దేశ స్వాతంత్రం కోసం కానీ, దేశం అభివృద్ధి కోసం మోడీ కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఆర్ఎస్ఎస్లు కానీ ఎక్కడ కూడా ఎటువంటి సహకారం లేదు. అటువంటి దేశద్రోహులు ఇవాళ దేశభక్తి ముసుగులో మొత్తం దేశాన్ని అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, మొత్తం విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలన్నీ, అలాగే బ్యాంకులు, ఇన్సూరెన్స్లు, అనే టెలికాము, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేసి భారీ ఎత్తున నిరుద్యోగ సమస్య పెంచడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని ప్రజలందరూ తిప్పికొట్టాలి. గత 4 సంవత్సరాలు పోరాటం ఫలితంగా ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మే ధైర్యం మోడీ ప్రభుత్వానికి రాలేదు. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా స్టీల్ ప్లాంట్ అడుగు పెట్టడానికి సాహసించలేదు. కాబట్టి రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తన యొక్క కుట్రలో కుట్రంతా మానేసి స్టీల్ ప్లాంట్ని సేల్లో విలీనం చేయాలని, అలాగే దానికి సంతుగనులు కేటాయించాలని, ఎటువంటి హక్కు ఇది లేకుండా మోడీ ప్రభుత్వం ఈ రకంగా చేయడాన్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మరిన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా కాపాడతారని సందర్భంగా మోడీని హెచ్చరిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎన్నికల ముందు చెప్పిన మాటలు మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం. స్టీల్ ప్లాంటు విశాఖకి, అలాగే రాష్ట్రానికి తలమానికి ఉన్న ఒక సంస్థ ఇది, ఫ్యాక్టరీ ఇది. దీన్ని కాపాడవలసిన బాధ్యత ఈ 2 ప్రభుత్వాలకి, కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వెంటనే దీని మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అవ్వాలి, మోడీ మీద ఒత్తిడి తేవాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క సపోర్ట్తోనే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. అటువంటిది ఇంత బలం ఉన్నప్పటికి కూడా వీళ్ళెందుకు మోడీ మోచేతి కింద నీళ్ళు తాగడానికి సిద్ధమవుతున్నారని సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి రాబోయే కాలంలో
మరింత ఉద్యమాలు దీని తాలూకు ప్రభావం ఈ ప్రభుత్వం మీద పడుతుంది. వెంటనే తన వైఖరి మార్చుకొని ఈ యొక్క విధానాల్ని తిప్పికొట్టాలని, రాష్ట్రం యొక్క ఈ పెద్ద పరిశ్రమని కాపాడాలని ఈరోజు కూటమి ప్రభుత్వంకి హెచ్చరిస్తున్నాం. సిరిపురం బుడాచిల్లం సెరీనా ప్రాంగణంలో ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ పాఠశాల 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్జీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల మనస్తత్వాన్ని గ్రహించి తద్వారా వాళ్ళని ఆప్యాయత, ప్రేమతో పెంచి దేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణను అలవాటు చేసుకుని నీతిగా, నిజాయితీగా జీవిస్తూ ఉత్తములుగా రాణించాలని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కెనడాకు చెందిన ఇస్కాన్ ప్రతినిధి భక్తి మార్గ్ స్వామి మహారాజ్ విద్యార్థులకు హరే కృష్ణ మహామంత్రంతో ప్రసంగించి ఆశీస్సులను అందజేశారు. డివైన్ టచ్ పాఠశాల ప్రిన్సిపాల్ నేహాదాస్, ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ స్వాగతోపన్యాసం చేయగా పాఠశాల ప్రతినిధి ప్రసన్న వందన సమర్పణ చేశారు. Today, I want to take this opportunity, dear parents, to congratulate all of you. Because to be a parent in the 21st century is not a joke. There are so many challenges. Gone are the days when the students or the children used to simply do because mom said to do that, dad gave that look, but now no more. Whatever you say, do. They have a fast check with Google. They have cross questions with the help of ChatGPT. And they don't do anything if it's not confirmed by Alexa. The other day, one of the parents was telling me that my daughter will not do her homework till Alexa confirms that it's important to do it. And I was wondering if AI is making our students smarter or parents exhausted. To be a parent in 21st century, you need a patience of a sadhu, a saint, wisdom of a guru, and probably negotiating skills of a lawyer. Things in the right perspective. And also he mentioned that it means to understand the difference between matter and spirit. Matter is energy. But for a child to be whole and to get what life is all about, there's a need for understanding the energetic. That is the person or the power that sets the energy in motion, and that is God. We say Krishna. So when Krishna was here on this planet 5,000 years ago, and his brother, they went to school. They got their education, and it was made to be fun, so it's easier to absorb. It was a lot about hands-on kind of learning, with your eyes, with your hands, and so on. Not just book knowledge. It was all very much about. నాకు ఆకస్మికంగా మాయాపూర్ గుర్తొచ్చింది. నా సొంత రాష్ట్రం బెంగాల్. అక్కడ మాయాపూర్లో ఇస్కాన్ హెడ్ క్వార్టర్ స్థాపించడం జరిగింది. ఆ ఊరికి వెళ్తే అనిపిస్తుంది స్వర్గం ఇక్కడే ఉంది. అపూర్వమైన ఎక్స్పీరియన్స్ మీకు లభిస్తుంది. జీవితం అంతా ఇక్కడే ఉంటామని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉంటాము, ఎందుకంటే ప్రభువు అక్కడే నివసిస్తున్నారని అనిపిస్తుంది. ఈరోజు ఈ డివైన్ టచ్ స్కూల్లో చదువుతున్న
ప్రతి స్టూడెంట్ మీరందరూ అదృష్టవంతులని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే 100 out of 100 మార్క్స్ చాలామందికి రావచ్చు, కానీ మనకు ఈరోజు మంచి పౌరులు కావాలండి, మంచి వ్యక్తులు కావాలండి. మంచి పౌరులు అంటే వాళ్ళకు మొట్టమొదటి క్వాలిటీ వచ్చేసి మంచి క్యారెక్టర్, మంచి ప్రవర్తన. ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లలకు ప్రతి స్టూడెంట్కి క్యారెక్టర్ బిల్డింగ్, వాల్యూ ఎడ్యుకేషన్ నేర్పించడం జరుగుతుంది. మీరు ఏం చేసినా చెట్టు అంతా సహిస్తుంది. అటువంటి పేషెన్స్ మనం చెట్టు నుండి నేర్చుకోవాలి. అమానిన మానదేన అంటే ఏ వ్యక్తికి ఎవరు గౌరవం ఇవ్వరండి, ఎవరు రెస్పెక్ట్ చూపెట్టరండి. అటువంటి వ్యక్తికి కూడా మనం అందరం గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ చూపెట్టాలి. తర్వాత మనస్సులో ప్రతి నిమిషం ప్రతి క్షణం హరే కృష్ణ హరే కృష్ణ మనస్సులో మనం చెప్తూ ఉండాలి. బయట వినపడకపోవచ్చు, బయట మా మాటల్లో రాకపోయినా మనస్సులో ఉండాలి భక్తి భావం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం పార్టీ ఆశయాలు నచ్చి జనసేనలో చేరినట్టుగా ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు తెలిపారు. స్థానిక 32వ వార్డుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ సమక్షంలో జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ మీద అభిమానంతో సేవ చేయాలనే దృక్పథంతో ఒక్కొండలతో పార్టీలోని చేరడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం జనసేన 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు తరలి రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఆయా సంబంధిత పోస్టర్ను వారు ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను ఆయన చేస్తున్న విధానాలకి ఆకర్షితులై ఎమ్మెల్యే గారి వల్ల ఆయన కూడా నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు అయ్యి రావు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించినా చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించే సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిష్కరించేటట్టు మీకు ఉడత సాయంగా మీరు ఏ సాయమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అందువల్ల మళ్ళీ రాబోయే ఏ ఎన్నికలైనా సరే జనసేనకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఇంకో 3 దఫాలు గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ త్వరగారి నాయకత్వం వర్ధిల్లాలి. కొండలరావు గారి టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఆయనతో పాటు జరిగిన మా సోదరులందరికీ పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీ ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సాధిస్తానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. రానున్న ఇంకా ఎక్కువ జాయినింగ్స్ అవి కూడా త్వరలోనే పెడతాం. జనసేన పార్టీని నెంబర్ 1గా విశాఖపట్నం ఉంచడానికి శక్తి అక్కడ కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలైన తర్వాత రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికీ కూడా తెలుసు.
సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జరిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కళాభారతి ఆడిటోరియంలోని పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారిచే సాధన రహస్యం అనే అంశంపైన మొదటి రోజు ప్రవచన కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రతిరోజు సూర్యోదయం ఎలా జరుగుతుందనే విధంగా ప్రతిరోజు మనకు జ్ఞానోదయం కూడా జరగాలన్నది స్వామీజీ తమ ప్రవచనాన్ని ప్రారంభించారు. ఎప్పుడు విన్నదే అయినా ఎప్పటికప్పుడు మనకు కొత్తగా మార్గనిర్దేశం చేసే స్థాయి భగవద్గీత గ్రంథానికి ఉందని అన్నారు. మానవత్వం నుంచి దైవత్వానికి సాగే ప్రమాణమే భగవద్గీత లక్ష్యమని స్వామీజీ చెప్పారు. ఈ క్రమంలోని భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుని స్థాయి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన ఆదిశంకర్ల స్థాయి, ఉపదేశాసారం అందించిన రమణ మహర్షి స్థాయి మహోన్నతమైనవని చెబుతూ మరి అటువంటి వారు సూచించిన ఆలోచన సరళి ఈనాడు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మనకి ఎలా సరిపడతాయో చెప్పేందుకే ఈ 3 రోజుల ప్రవచన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలోని విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ చైర్మన్ మంతెన సత్యనారాయణరాజు, కళాభారతి సెక్రటరీ డాక్టర్ జిఆర్కే ప్రసాద్, ప్రముఖ వైద్యులు చిట్టిపంతులు తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించారు. స్వామివారిని పుష్పమాలంకృతం చేశారు. చివరలోని ప్రసాద వితరణ చేశారు. హాలు నిండా శ్రోతలు పాల్గొనడం ఆనందంగా ఉందని అధ్యక్ష కార్యదర్శులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే వాటి ఆకలి తీర్చుకునే మనుషుల్లో కొంతమంది పశు స్వభావం ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే మనకెందుకులే, మన దారిది, మనం ఈ పనిలో వెళ్ళాలి, మనం ఇది చూసుకుంటూ పోతాం, మనం ఇది చేసుకుంటూ పోతాం. ఇక వాళ్ళకి ఇంకొకరితో పని లేదు. వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలి, వాళ్ళ కష్టాలని, వాళ్ళ ఇక్కట్ల నుంచి వాళ్ళు ఎలా బయటపడాలని ఆలోచించేటువంటి కేటగిరీ ఉంటుంది. దాన్ని పశు స్వభావం అంట. మనుషుల్లో 2 కేటగిరీ. ఇక మనుష్యుల్లో 3వ కేటగిరీ ఉంటుంది. ఇది చాలా భయంకరమైన కేటగిరీ. ఇది రాక్షసత్వం. ఇంకా అవతల వాడిని దోపిడీ చేయడం, అవతల వాడిని నాశనం చేయడం, అవతల వాడి యొక్క జీవితాన్ని ఆడుకోవడం, ఇవన్నీ కూడా ఒక రాక్షసత్వంతో సమానం. ఇవన్నీ భగవద్గీతలో డీల్ చేశారు. చూడండి, సమాజంలో కేటగిరీస్ ఇవే కదా ఉన్నాయి. ఈ కేటగిరీస్ కనపడుతుంది. ఇక మానవత్వం అంటే ఏమిటి అనే దానికి వచ్చినప్పుడు భగవద్గీత ఏమంటుందనంటే చాలా అద్భుతంగా దాని గురించి అడ్రస్ చేస్తూ తనకు తన పరిధిని గుర్తించడం, తన పరిధిని తాను గుర్తించడం. బాగా గమనించండి, తన పరిధిని తాను గుర్తించడం. రెండవది, తాను ఎక్కడికి వెళ్ళాలో దాన్ని గ్రహించడం, ఎక్కడికి చేరుకోవాలో దాన్ని గ్రహించడం. భగవద్గీత అంటుంది, నువ్వు ఎక్కడికి చేరాలో నీకు తెలుసా? ఏమోనండి, ఇప్పుడైతే ఏదో జీవించేస్తున్నాను, ఎక్కడికి చేరాలో నాకు తెలియదు, నాకేమి ఎవరితో సంబంధం లేదండి, నాకు ఈ సమాజం ఓకే మంచిది, నేను దానికి ఆపద తలపెట్టను, దానికి నేను సంపద ఇవ్వలేను, నా బతుకేదో నాది, నాకు ₹1 వద్దు, నా రూపాయి ఎవరికి వద్దు, నా బతుకేదో నేను బతుకుతాను. వాడు మంచివాడు. వాడు ఒక రకంగా చెప్పాలంటే వాడి వల్ల ఎవరికి ఆపద లేదు. దట్స్ ఇట్. కానీ అది ఒక పశువు లాంటి జీవితమే. ఎందుకంటే ఏ ఆవు, ఏ జింక వెళ్ళి దేనికి ఆపద కల్పించదు, దాని తిండి ఏదో తినేసి పాపం వెళ్ళిపోతుంది. మనం ఏదన్నా గదిలితే ఇంకొకటి చేస్తే గట్టిగా అంటే పాపం బెదిరిపోయి పారిపోతుంది. కానీ యువతల ఇంకొక కేటగిరీ ఏదైతే ఇందాక చెప్పుకున్నామో, తన నుండి తన గీతను దాటి ఇంకొకళ్ళ గురించి అయినా లేదా ఇంకో దాని గురించి ఆలోచించగలిగేటువంటి ఆలోచన, అది సామాన్యమైనటువంటి మానవత్వం నుంచి ఒక విశేషమైన మానవత్వంతో ఉండగలిగేటువంటి లక్ష్యం. నేను ఈ సమాజంలో చూస్తున్నప్పుడు ఈ కేటగిరీస్ అన్నీ కనబడుతూ ఉంటాయి. భగవద్గీతని చూస్తుంటా నేను, అక్కడ మనుషుల్ని చూడండి, భగవద్గీత కనబడుతూ ఉంటుంది ఈ రూపాల్లో.
రుషికొండ బీచ్కు ప్రతిష్టాత్మకంగా బ్లూ ఫ్లాగ్ మార్కు తొలగించడం పట్ల జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసిల్మెటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీతలమూర్తి యాదవ్ మాట్లాడారు. గత వైసీపీ హయాంలో రుషికొండ బీచ్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని వాపోయారు. బీచ్ నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం కారణంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రుషికొండ సాగర్ తీరానికి ఉన్న బ్లూ ఫ్లాగ్ మార్కు తొలగించబడిందని విమర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులు, భద్రతా ఏర్పాట్ల వైఫల్యమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చని అన్నారు. గత 4 ఏళ్లుగా మేము అధికారుల దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాం. బ్లూ ఫ్లాగ్ బీచ్లో మౌలిక వసతులు, వాటి యొక్క నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. అక్కడ ఏదైతే వ్యర్థాలు ఉండాలో ఆ వ్యర్థాలు పూర్తిగా తొలగించాలో, ఆ ప్రాంతంలో నీట్గా వాటర్ని, ఎటువంటి అపరిశుభ్రత లేనటువంటి నీరుని సముద్రంలోకి వెళ్ళనీయకుండా కాపాడుకోవడం, వాష్రూమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి శునకాలు గట్ట రాకుండా ఉండడం కానీ, సీసీ కెమెరాలు పెట్టి పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రమాణాలు మెయింటైన్ చేయాలి. అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయలతో రుషికొండ ప్యాలెస్ ఏదైతే నిర్మించుకున్నాడో, ఆ ప్యాలెస్ చుట్టూ ఎవరు రాకూడదని చెప్పి బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా విధ్వంసం చేసి పడేసిన క్రమంలో ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయ్యేటువంటి ప్రమాదం వాటిల్లింది. కేవలం రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ దగ్గర పార్కింగే ప్రతి నెల అన్ సీజన్లో 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు వస్తుంది. సీజన్లో అయితే 15 లక్షల రూపాయలు ప్రతి నెల వస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో బ్లూ ఫ్లాగ్ బీచ్ మెయింటెనెన్స్ కోసం 10,80,000 రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చి మెయింటైన్ చేయమంటే ఆపరేషన్ మెయింటెనెన్సు పూర్తిగా అప్పటి అధికారులు, టూరిజం అధికారులు కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యి లక్షల రూపాయలు లంచాలు దిగమింగి బ్లూ ఫ్లాగ్ బీచ్ని అస్తవ్యస్తంగా చేసేసి నిర్వహణలో భాగంగా పూర్తిగా ఇవాళ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషను రద్దయిపోయిన కారణానికి ఇవాళ కారకులయ్యారు ఏపీ టూరిజం అధికారులు. యాత్రి నివాస్ రీకన్స్ట్రక్షన్ రీడెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం 8 కోట్ల రూపాయలకి మరామతుల కోసం 8 కోట్ల రూపాయలు, 4-5 కోట్లతో కొత్త బిల్డింగ్ని నిర్మించేయచ్చు, కొత్త హోటల్ నిర్మించేయచ్చు మనం. అలాంటిది వైసీపీ దొంగలు దోచుకోవడానికి యాత్రి నివాస్ పేరుతో 8 కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే ఆ 8 కోట్ల రూపాయలు ఆ వైసీపీ ప్రభుత్వానికి చెందినటువంటి కాంట్రాక్ట్ పనులు పూర్తి చేయకుండా బేవాచ్ అనేటువంటి టూరిజం ప్రాజెక్ట్ ఆపరేషన్ మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఏపీ టూరిజం నుంచి వైసీపీ నేతలు అడ్డగోలుగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో, దాని మీద గత ఏడాది జిల్లా కలెక్టరు హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇచ్చాం. మేము దాన్ని విచారణ చేపట్టమన్నాం. టూరిజం యొక్క అగ్రిమెంట్లకు గాను నిబంధనలు ఉల్లంఘనలు చేసి వీళ్ళు సబ్లీజులకు ఇచ్చారు. సిఆర్జెడ్ వైలేషన్స్ పాల్పడి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. మహిళల మరుగుదొడ్లని పూర్తిగా తీసేసి కేఫ్టేరియా చేసేశారు. తీర ప్రాంత సముద్ర ప్రాంతంలో భూమిని కబ్జా చేశారు. పార్కింగ్ ఏరియాలోనే వచ్చి టెన్నిస్ కోర్టు, క్రికెట్ కోర్టులు కట్టారు. దాని మీద చర్యలు తీసుకోమని ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను నేను స్వయంగా. వైసీపీ నేతలు కబందాస్తాల్లో సబ్లీజులకు ఇచ్చేసి లక్షల రూపాయలు దోచుకుంటూ ఉన్నారని చెప్పి ఇప్పటి వరకు కూడా చర్యలు చేపట్టలేదు. దాని మీద విచారణ అధికారి కింద డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ని వేశారు, విచారణ చేపట్టారు. విచారణ నివేదిక కూడా సమర్పించారు కలెక్టర్ గారికి. అయినా కానీ ఏపీ టూరిజం ఎండీ గారు కానీ, జిల్లా చైర్మన్ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ చర్యలు తీసుకోకపోవడం అన్నది చాలా బాధాకరం.
అకేపాలెం వాగ్దేవి పాఠశాలలో శాస్త్రవేత్త సర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను యుఎస్ఏకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లడి రాజశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశ స్థాయిలో శాస్త్రవేత్తలుగా దేశానికి ఎనలేని సేవలందించిన సర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ స్థాయి సైన్స్ డేను నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. భారతవని రక్షించే విధంగా భవిష్యత్తు తరానికి శాస్త్రవేత్తలుగా వాగ్దేవి విద్యార్థులు ఎదగాలని సూచించారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చెందిన విద్యార్థులు ప్రకృతికి హాని కలిగించకుండా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సౌర విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్, త్రాగునీరు, వ్యవసాయం, జాతీయ చిహ్నాలను మరియు విభిన్న అంశాలతో కూడిన వివిధ రకాల 60 నమూనాలను ప్రదర్శించి వారి ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల ప్రిన్సిపల్ ఎంవివి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ ఎంఎస్ఎల్ శైలజ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్, ద్వారకా నగర్ లయన్స్ క్లబ్ సభ్యులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Welcome to Science, where plants around us. Plants are all around us. There are many kinds of plants. They have different shapes and sizes. There are trees, shrubs, climbers, creepers. Thorny plants is very big and tall. Plants are called trees. Example: banyan tree, coconut tree. Shrubs, short and bushy plants are called shrubs. Example: rose, hibiscus. For science fair, kinds of houses. We need a house to live in. House protect us from heat, cold, wind and rain. Kacha house, pakka house, boat house, igloo. Kacha house are made of with bamboo, mud and straw. Example: huts. Pakka house. Some houses are made of with bricks, iron and cement. They are called pakka house. Example: buildings. House. This house is float on water. It is called boat house. We see this type of house in Kerala. Igloo. It is made of snow. The weak stem plants which grow along the ground are called creepers. Example: pumpkin, watermelon, thorny plant. Some plants have thorns. These plants are called thorny plant. Example: cactus, rose. Welcome. My name is P. Danishri. They are my friends' names. The sky is blue in color. The sun gives us heat and light. We see the sun during the day. Moon shines at night. The moon changes shapes every day. సో సైన్స్ అనే సబ్జెక్ట్ ఏంటంటే ఈ రోజుకి ఇది అయిపోయింది అని చెప్పడానికి లేదు. సైన్స్ అనేది ప్రతిరోజు ప్రతి ఇయర్ కొత్త ఇన్వెన్షన్స్తో కొత్త అప్గ్రేడ్స్తో వస్తూ ఉంది. సో పిల్లలకి రైట్ ఫ్రమ్ ఎల్కేజీ లెవెల్ నుంచి సైన్స్ అనే ప్రాజెక్ట్స్ అంటే పార్ట్స్ ఆఫ్ ది బాడీ నుంచి, పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ నుంచి, పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో ఫోటోసింథసిస్ అనేది ఎలా జరుగుతుంది, ఆ తర్వాత ఆ ఫోటోసింథసిస్ని మైక్రో లెవెల్లో ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఈరోజు మనకి ప్లాట్ఫామ్లో చూపించడం జరిగింది. సో దట్ పిల్లల్లో సైన్స్ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన అయ్యి మంచి సైన్స్ స్టూడెంట్స్ తయారవ్వాలని, మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ తయారవ్వాలని ఈరోజు మన ప్రిన్సిపల్ సార్ మనందరికీ కూడా టీచర్స్కి మీటింగ్ పెట్టి ఈ కాన్సెప్ట్ మీద ఈరోజు సైన్స్ డే చేయడమని మనకి ఆదేశాలు ఇవ్వడంతో మేమందరం కూడా మన స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సైన్స్ డేకి చక్కగా మన పేరెంట్స్ అందరూ కూడా మంచి సపోర్ట్తో ఈరోజు దగ్గరగా 800 to 1000 అటెండెన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం అందరం కూడా. సో చక్కగా అందరూ వచ్చి వీక్షిస్తారని, మా పిల్లల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు వాగ్దేవి స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్లో ఉండే టాలెంట్ని, సృజనాత్మక శక్తిని ప్రాజెక్ట్స్ ద్వారా, చార్ట్స్ ద్వారా, వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ అకాడమిక్స్లో ఏవైతే ఉన్నాయో వారి ద్వారా, టీచర్స్ ద్వారా వాళ్ళని మోటివేషన్ చేసి చార్ట్స్ ద్వారా రూపేణ వాళ్ళ సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మా పిల్లలు ఎంతో చక్కగా మంచి నైపుణ్యతతో వాళ్ళు సాధిస్తున్నారు. కాబట్టి మా గత రిజల్ట్స్ అవన్నీ మనం చూసుకున్నట్లయితే 70% రిజల్ట్స్తో ఎల్లప్పుడూ కూడా మేము 70% రిజల్ట్స్తో ముందుకు వెళ్తున్నాం జరుగుతుంది. ఇప్పుడు మాది ఆల్మోస్ట్ 30th ఇయర్ క్రాస్ అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము ఈ సైన్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు చక్కటైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలోని జీడీ మామిడి రైతులకు కిలో 200 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ జీడీ మామిడి రైతుల సంఘ ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీసీసీ ఆర్బీకే ద్వారా జీడీ మామిడి పంట కొనుగోలు చేయాలని కోరారు. జీడీ మామిడి రైతుల అభివృద్ధికి గాను రాష్ట్ర ప్రభుత్వం జీడీ కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జీడీ మామిడి ఆధారిత పరిశ్రమల్లోని 1,00,000 కుటుంబాలు ఆధారపడి
ఆధారపడి జీవిస్తూ 3,40,000 ఎకరాల్లోని జీడి మామిడి పంట పండిస్తూ 15 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు పండిస్తూ జీడి మామిడి రైతులకు మద్దతు ధర అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా కృషి చేసే విధంగా మనం భవిష్యత్తులో మన సంఘాల తరఫున మనం కృషి చేస్తాము. ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈ జీడి రైతుల సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమైన డిమాండు వాళ్ళకి మద్దతు ధర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. అలాగే అసెంబ్లీ సమావేశంలో జీడి బోర్డు ఏర్పాటు చేసి ఆ రైతులకి ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రలో, ఈ తూర్పు కనుమలు ఉత్తరాంధ్రలో రంపచోడవరం, మన్యం జిల్లా, పాడేరు, అలాగే సీతంపేట ఈ ప్రాంతం అంతా కూడా అపారమైన సహజ వనరులు. ఇందులో భాగంగానే ఈ జీడి పంట. ఈ ఒకవైపు ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గానిక్ కాఫీ అని చెప్పి పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఈ జీడి కూడా ఆర్గానిక్ జీడే. ఇది ఇంటర్నేషనల్గా మంచి మార్కెట్ ఉంటుంది. ఈ పండించే ఆదివాసులు కొండలకి ఎక్కి వాళ్ళు చాలా కష్టపడి ఈ పంటలు పండిస్తున్నా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం అనేది చాలా మోసకరం. అందుకే ఇప్పుడు జీసీసీ ఉంది. గిరిజన ప్రాంతంలో జీసీసీ కార్పొరేషన్ ద్వారా 29 రకాలు అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆ 29 రకాల కొనుగోలులో ఈ జీడి మామిడి లేకపోవడం అనేది చాలా బాధాకరం. అందుకే ఐటీడీఏ కొంత డబ్బులు కేటాయించి ఈ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి ముందస్తు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ప్రాంతం ఒక 10 మండలాలు ఉన్నాయి. ఆ 10 మండలాల్లో కూడా ఆ ఆదివాసులు వాళ్ళందరూ కష్టపడి జీడి రైతులు ఇవన్నీ ఉన్నారు. వాళ్ళు పంటలు పండిస్తారు. వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం లేదు. అందుకే ఇప్పుడు కాఫీని, మిగతా మిరియాలు ఇవన్నీ ఉంది. ప్రభుత్వమే మొక్కలు ఇస్తుంది, విత్తనాలు ఇస్తుంది, ఎరువులు ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఆ విధంగా 3 ఏళ్ళకి పంట వచ్చేదాకా ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే మిగతా మైదాన ప్రాంతాల్లో పంటలు కూడా మిర్చి అవ్వచ్చు, మిగతా పంటలు అవ్వచ్చు. ఈ జీడి మామిళ్ళు కూడా ప్రభుత్వం ఐటీడీఏ ఆధ్వర్యంలో వీళ్ళకి విత్తనాలు ఇవ్వాలి, మొక్కలు ఇవ్వాలి. అలాగే ఆ తోటల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలు సాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో గిరిజనులకి ప్రధానమైన పంట జీడి మామిడి. రాష్ట్రంలో 3,27,000 ఎకరాల్లో ఈ పంట ఉన్నది. సుమారు 15 లక్షల క్వింటాళ్ళు ఉత్పత్తి వస్తున్నది. గిరిజనులకి అలాగే చిన్న పేద రైతులకి ఇది ఒక ప్రధానమైన ఆదాయం వచ్చే వనరు. ఇలాంటి ఈ పంట ఒక రకంగా లగ్జరీ ఫుడ్డు. ఇది అందిస్తున్న గిరిజనులు మాత్రం చాలా దోపిడీకి గురవుతున్నారు. ఒక ఎకరంలో సుమారుగా చూసుకుంటే 4-5 క్వింటాళ్ళు వస్తున్నది మన రాష్ట్రంలో దిగుబడి. అయితే దీనికి ఇటు ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, మార్కెట్లో దోపిడీ వలన గిరిజన పేద రైతులు చాలా నష్టపోతున్నారు. అన్ని పంటలకి ఏదో దేశంలో చూసుకున్న 23 పంటలకి మద్దతు ధరలు ఉన్నా పేదలు పండించే ఈ పంటకు మాత్రం మద్దతు ధర ప్రభుత్వం లేదు. దీనివల్ల గిరిజనులు చాలా నామమాత్రం రేటుకి అమ్ముకుంటూ మోసపోతున్నారు. ఒక బస్తా అంటే 80 కేజీలు. 80 కేజీలు బస్తాకి 25 కేజీల పప్పు వస్తున్నది. అంటే సుమారు ఈ పప్పు 20,000 రూపాయలకి అమ్ముకుంటున్నారు మార్కెట్లో పైన. అయితే గిరిజనులకు అందుతున్నది మాత్రం చూసుకుంటే కేవలంగా వాళ్ళకి 10,000 రూపాయలు 7,000 రూపాయల మధ్యనే ధరిస్తున్నారు. అంటే 20,000 పైన అమ్ముకుంటున్నారు, వాళ్ళకే ఇంత ఇస్తున్నారు. మేము అంటుంది ఏంటంటే కనీసం ఒక క్వింటాకి 16,000 రూపాయలు ధర, అంటే కేజీకి 200 రూపాయలు ధరిస్తే అయినప్పటికీ కూడా వ్యాపార వర్గాలకి ప్రాసెసింగ్ ఖర్చులు 2,000 రూపాయలు అవుతుంది. 16,000 రూపాయలు రైతుకి ఇస్తే వాళ్ళకి ప్రాసెసింగ్ ఖర్చులు 2,000 పోయినా ఇంకా 2,000 రూపాయలు ఒక బస్తా దగ్గర మిగులుతుంది. కాబట్టి ప్రభుత్వం 16,000 రూపాయలు మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వం ఇప్పుడు రైతు సేవా కేంద్రాల ద్వారా అలాగే ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ ఈ సమావేశంలో ప్రధానంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలకి ఈ అంశం మీద
గిరిజన రైతులకి సరైన ధర లేక నష్టపోతున్నారు. గిట్టుబాటు కాకుండా ఒక రకంగా ప్రభుత్వమే అంతకుముందు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల్ని జీడి తోటలు పెంచండి అని చెప్పి ప్రోత్సహించింది. దానివల్లనే మొత్తంగా చూసుకుంటే అటు నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు 11 జిల్లాల్లో ఈ 3,30,000 ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు. ఈ పండించిన రైతులు కూడా గిరిజనులు, దళితులు, పేదలే. ఇట్లాంటి వాళ్ళ పేదలకి ప్రభుత్వం సపోర్టింగ్గా లేకపోతే వ్యాపారులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. 200కి అమ్మవలసిన పిక్కలు కేజీకి ఇవాళ 50 రూపాయల నుంచి 70 రూపాయల లోపే ధర ఇస్తున్నారు. వీళ్ళు బస్తాల వరకు నిలవేసి అమ్మే స్థితి రైతులకు లేదు. గిరిజన రైతులు ఆ రోజు ఏరుకొని వచ్చిన 5-10 కేజీలు ఉంటే 50 రూపాయలకి, 60 రూపాయలకి, 70 రూపాయలకి అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ ఖచ్చితంగా కేజీ 200 రూపాయలు తక్కువ లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా కొనిపించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ దిగుబడి చూసుకున్న దేశంలో మన రాష్ట్రం చాలా నామమాత్రంగా ఉంది. ఇవాళ కేరళ కానీ మహారాష్ట్ర కానీ చూసుకుంటే ఎకరంలో 12 క్వింటాలు 8 క్వింటాలు పైన వస్తున్నాయి దిగుబడి. అంటే మంచి వెరైటీని విత్తనాన్ని రైతులకు ఇచ్చి దాని మెన్యూర్స్ కానీ ఇతరత్ర సేద్యపు తోడ్పాటు కానీ ప్రభుత్వం నిండి ఉంది. కానీ మన రాష్ట్రంలో అదేమీ లేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లోని పోలైన ఓట్ల లెక్కింపుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. బీపాకలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తం 3 దశల్లోకి ఆగే లెక్కింపు ప్రక్రియ ముగిసేసరికి 10 గంటలకు సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా కౌంటింగ్ ప్రక్రియ అవసరమైన భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఫాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ వైభవానికి కృషి చేస్తాను. నూతన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాజశేఖర్ వెల్లడి. జనసేనలో చేరిన పలువురు వ్యాపారవేత్తలు, వారి అనుచరులు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారికి అండగా పార్టీ ఉంటుందని భరోసానిచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. జీడి మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి. ఆదివాసీ గిరిజన సంఘాలు, ఆంధ్రప్రదేశ్ జీడి మామిడి రైతు సంఘ నాయకుల డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.